నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిర్వహించే ముఖ్యమైన ఉత్సవాలేంటో పరిశీలిద్దాం. తమిళనాడులో ఉన్నటువంటి 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తిరుత్తని క్షేత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. తిరుత్తని క్షేత్రంలో మూల విరాట్ విగ్రహాన్ని మనం పరిశీలిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల విరాట్ విగ్రహంలో గుండ్రటి పల్లపు ప్రదేశం మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, తారకాసురుడు విష్ణుమూర్తి శంఖచక్రాలను అపహరించినప్పుడు కుమారస్వామి తారకాసురుని సంహరించి ఆ శంఖుచక్రాలను శ్రీ మహావిష్ణువుకి ఇవ్వటానికి ముందు కొన్ని రోజుల పాటు తన వక్షస్థలం దగ్గర వాటిని ధరిస్తాడు. అలా ధరించడం వల్ల కుమారస్వామి వారికి వక్షస్థలం దగ్గర గుండ్రటి పల్లపు ప్రదేశం ఏర్పడుతుంది. అక్కడ ఆలయ ప్రాంగణంలోనే ఒక నాపరాయి ఉంటుంది. దాని నుంచి కిలోల కొద్దీ గంధాన్ని సేకరిస్తారు. ఆ గంధాన్ని అక్కడ వక్షస్థలం దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలంకరిస్తారు. ఈ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ క్షేత్రంలో ఐరావతం తూర్పు దిక్కుకు తిరిగి ఉంటుంది. దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత కట్న కానుకల కింద తన ఐరావతాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తాడు. అయితే ఐరావతం దేవేంద్ర లోకంలో లేకపోవటం వల్ల దేవేంద్రుడి సంపద తగ్గిపోతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరిగి ఆ ఐరావతాన్ని ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. అయితే ఐరావతానికి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం ఉండదు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాగా ఆలోచించి ఐరావతం తన దగ్గరే ఉన్నప్పటికీ దేవేంద్ర లోకం ఉన్నటువంటి తూర్పు దిక్కు వైపు చూస్తూ ఉంటుందని దేవేంద్రుడికి వరమిస్తాడు. అందుకే తిరుత్తని క్షేత్రంలో ఐరావతం సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా కాకుండా తూర్పు దిక్కు వైపు ఉంటుంది. ఈ తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం దేవేంద్రుడు ఒక వనం నాటుతాడు. ఆ వనంలో ఒక ప్రత్యేకమైన మొక్క ఉంటుంది. ఆ మొక్కకు 3 పువ్వులు పూస్తాయి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆ 3 పూలతోనే పూజను చేస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ప్రధానంగా 2 ఉత్సవాలు సుబ్రహ్మణ్య స్వామికి జరుగుతాయి. మొట్టమొదటి ఉత్సవం ఆది కృత్తిక మహోత్సవం. ఇది తమిళ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో వస్తుంది. ఈ ఆది కృత్తిక ఉత్సవం రోజు అనేక మంది, వేలాది మంది భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి చెంగల్వ పూలను కావడికి అలంకరించుకొని ఆ కావడులు మోసుకుంటూ వచ్చి కావడి మొక్కును సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పిస్తారు. ఇది ఆడి కృత్తిక మహోత్సవం. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వనాథుడు అనే పేరుంది. ఆయనకి చెంగల్వ పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. రెండవ ఉత్సవం డిసెంబర్ 31వ తేదీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి తిరుత్తని క్షేత్రంలో మెట్ల మీద అనేక మంది దీపాలు వెలిగించుకుంటూ కొండపైకి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులందరూ దర్శనం చేసుకుంటారు. కాబట్టి దేవతలు సైతం పూజించినటువంటి తిరుత్తని క్షేత్రాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. వాసుకి సర్పము, ఆదిశేషుడు వీళ్ళందరూ కూడా తిరుత్తని క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నారు. తిరుత్తని దగ్గర నందీశ్వరుడు కొంతకాలం తపస్సు చేశాడని, అక్కడ నంది గుహ, నంది వాగు ఉందని కూడా స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవతలు దర్శించిన తిరుత్తని క్షేత్రాన్ని దర్శనం చేసుకుని ఆడి కృత్తిక డిసెంబర్ 31 ఉత్సవాలను దర్శనం చేసుకోవడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. ధృత్యాహి ధార్యమానాః ఉచ్ఛాస్త్ర విషయాః న భవంతి. ఎందుకు ఈ పని చేయాలి అంటే, ఎవడు ఇలాంటి ధృతిని పట్టుకుని నిలువరిస్తాడో, కొంతకాలం సాధన చేస్తే వాడు ఇంకా అంతఃకరణం, మనస్సు ఇత్యాదులన్నీ కూడాను ఇంకా శాస్త్రవిరుద్ధమైన వాటి ఎందుకు ప్రవర్తించవు. వాడు అంతఃకరణలో శాస్త్రవిరుద్ధపు ఆలోచనలు కూడా రావట. దాని యొక్క ఫలితం ఇది. అదే ముందు సాధనతో నియంత్రిస్తారు, తర్వాత నిలిచిపోతారు ఆ స్థితిలో. ఇక్కడ అది ధృతి అంటే, ఆ నిలుకడ అనే దాని యొక్క విషయం చెప్తున్నారు. ఈ ధృతి పేరేమిటి? సాత్వికి ధృతి అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఇంకా రెండవ ధృతి ఉన్నది ఇక్కడ. యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సా పార్థ రాజసి. రాజసి బుద్ధి ఎలా ఉంటుందంటే, ధర్మ అంటే ఇక్కడ కర్మ అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ శాస్త్రచోదితమైన కర్మే కావచ్చు, కానీ దాని ప్రయోజనం మాత్రం కామార్థములే వాడికి. ఎందుకంటే సాత్విక బుద్ధి కలిగిన వాడికి ధర్మాచరణ చెప్పారు, కానీ వాడు
ఫలాకాంక్ష లేకుండాను నిస్సంగంగాను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాడు. అక్కడ ధర్మం అనే పదానికి అర్థం సాత్వికం. ఇక్కడ వీడు ఈ ధర్మాన్నే చేస్తున్నాడు కానీ కామార్థ ప్రయోజనముగా చేస్తున్నాడు. కానీ ధర్మము కామము అర్థం అని చెప్పడంలో మోక్ష శబ్దం ఎక్కడ వేయలేదు చూడండి ఇక్కడ. కనుక వీడి యొక్క ధర్మానికి ప్రయోజనం కూడా మోక్షం కాదు, అర్థకామాలే. అది ఎందుకురా కర్మ చేస్తున్నామంటే దానివల్ల అర్థం వస్తుందండి, దానివల్ల కామం వస్తుందనే చేస్తాడు, మరో ప్రయోజనం వాడు చెప్పడు. రాజసి ఎప్పుడూ కూడాను అర్థకామముల యందు ప్రవర్తించేటువంటి లక్షణమే రాజస లక్షణం. అందుకే వాడు ఎప్పుడు కూడా ధర్మకామార్థాన్ అంటే నిత్యకర్తవ్య రూపాన్ వీటిని ఎప్పుడు పట్టుకుని ఉంటాడు. నిత్యకర్తవ్యములైన ధర్మాలను కూడా అర్థకామములే ప్రధాన పురుషార్థముగా కలిగి అవే ఎప్పుడు చేస్తుంటాడు. ఎలా చేస్తుంటే ప్రసంగేన, ప్రసంగం అంటే ఉపన్యాసం కాదు ఇక్కడ, ప్రకృష్ట సంగేన అని అర్థం. ఇక్కడ సంగము అంటే ఆసక్తి, తీవ్రమైన ఆసక్తితో చేస్తాటారు రాజసగుణం కలిగిన వాడు. ఆ తీవ్రమైన ఆసక్తితో అంటే ఈ అర్థం కావాలి, ఈ కోరిక నెరవేరాలి, దానికి కర్మ చేయాలి అంటూ తీవ్రమైన ఆసక్తితో అవే పరమార్థంగా చేస్తాడు. ఎందుకయ్యా ఇన్ని ధర్మాలు చేస్తున్నాడో అర్థకామాల పరమార్థం, దానిపైన మరొక పరమార్థం వాడు చూడడు, అవి అనుభవించాలి. భోగేచ్ఛ విపరీతంగా ఉండడమే రాజస లక్షణం కదా. ఆ కారణం చేత ప్రసంగేన ఫలాకాంక్షి, వీడికి రెండు లక్షణాలు ఉంటాయి, ప్రసంగము ఫలాకాంక్ష అన్నాడు ఇక్కడ. అంటే చేస్తున్న కర్మల యందు తీవ్రాసక్తి. మామూలుగా సంగేన అనుకున్న ప్రసంగేన అని చెప్పడం విశేషం అది. అదేవిధంగా ఎప్పుడూ ఫలాకాంక్ష, ఏది చేసినా ఫలం ఉంటుందండి ఇక్కడ. ఒకప్పుడు సత్యనావ్రతంకి లక్ష్యం ఏమిటయ్యా అంటే ఉద్యోగం దొరకడం, రెండో సత్యనావ్రతానికి లక్ష్యం ఏమిటయ్యా అంటే పెళ్లి కావడం, మూడవ దానికి పిల్లలు పుట్టడం. మీరే చెప్పగలరు ఏది ఎందుకు, నేను చెప్పక్కర్లాగలంటే అది అంటే ప్రతిదానికి ఫలాకాంక్షి అదొకటి. అందుకే వాడికి చేస్తున్న కర్మస్వరూపం కూడా అవగతం కాదు, ఫలము యందే దృష్టి ఉండడం వల్ల ఈ లక్షణం కలిగిన వారు రాజసులు. ఇక తామసులు ఉంటారండి, వీళ్ళ ధృతి ఎప్పుడు ఒకదానిలోనే ఉంటుంటుందట. బంగారం నిద్ర పాడు చేశారు కదండి, వీళ్ళ మాట ఎప్పుడు అదే. వాడు బంగారం అంటే నిద్ర ఇక్కడ, వాళ్ళ బాధ అలా ఉంటుంది అయ్యా అన్నాడు ఇక్కడ. కానీ వాడు ఎప్పుడు ఎక్కడుంటాడు, యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ. ఇది వింటున్నప్పుడు కాస్త తమస్సు వదిలినా వాడు తప్పకుండా బాగుపడిపోతాడండి. ఇక్కడ కష్టం ఇది ఇక్కడ. కనుక యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ. కనుక తామస గుణం అంటే ఏంటో స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. స్వప్నం అంటే ఇక్కడ అర్థం డ్రీమ్స్ కావు, నిద్ర అని అర్థం. ఇక్కడ స్వప్నం అనే శబ్దాన్ని నిద్ర అని అర్థం. స్వప్నం భయం, వీడికి ఎప్పుడు ఇవే లక్షణాలు ఉంటాయి. ఎప్పుడు నిద్ర మీద ప్రీతి, నిద్రలో మునిగిపోయి ఉంటాడు. రెండవది భయం, ఎప్పుడు దేనికో ఒకదానికి భయపడిపోతూ ఉంటాడు ఇక్కడ, అది రెండవది. మూడవది శోకం, ఏడుపు. తర్వాత విషాదం, అంటే అప్పుడప్పుడు ఏడిస్తే శోకం, ఎప్పుడు దిగులుగా ఉంటే విషాదం. రెండు సరిపోయింది ఇక్కడ. కనుక వీడు కంటిన్యూగా విషాదం ఉంటుంది. మీరు కదిలించాలే కానీ ఎలా ఉన్నారని మీకు వినే ఓపిక, వాడికి చెప్పే తీరిక ఉంటే విషాద వార్తలు చెప్తూనే ఉంటాడు వాడు. అక్కడ పొరకట్లేదు వాడికి. మనకి విషాదం ఎప్పుడు ఉంటుంది, శోకం ఎప్పుడు ఉంటుంది. వాడికి మీరు కోట్ల ఆస్తి పెట్టండి, ఆరోగ్యం అన్నీ ఉన్నప్పటికీ ఎప్పుడూ దిగులేనండి. అందుకు ఏడుపు గుట్టు మొహం అన్నమాట ఇక్కడ. శోక విషాదాలు. రెండవది భయం, ప్రతిదానికి భయం. ఒక వార్త వింటూ ఉంటే భయం, ప్రతిదానికి భయం. ఇంకోటి ఇష్టమైన పని నిద్ర. కనుక స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ నా విముంచతి. ఇవెప్పుడు వాడు విడిచిపెట్టట వాడికి. దీనివల్ల వాడికి ఏర్పడే బుద్ధికో పేరు పెట్టాడు భగవానుడు, దుర్మేధ అన్నాడు ఇక్కడ. దుర్మేధ, దుహు అనే శబ్దం చాలా విశేషమైనదండి ఇక్కడ. అంటే వాడిలో జ్ఞానం ఎంటర్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. దుహు అంటే ఇంపాసిబుల్ అని కూడా అర్థం ఉంది ఇక్కడ. మరి దుర్యోధనుడు ఈ మాట్లాడుతాం, చెడ్డ పేరేం కాదు, వాడితో యుద్ధం చేయడం కష్టం కనుక దుర్యోధనుని పేరు పెట్టారు. అలాగే వీడికి మేధస్సు రావడం వీడికి కష్టం కనుక వీడు దుర్మేధ అని పేరు పెట్టారు ఇక్కడ. వాడు పగలు లేదు రాత్రి లేదు, మధ్యాహ్నం లేదు, ఎప్పుడైనా సరే గాఢ నిద్ర పోగలడు వాడు ఇక్కడ. తీవ్రాసక్తి, విడిచిపెడితే అదే పని చేస్తాడు వాడు దుర్మేధ. తీరిగ్గా ఉన్నాడు అనుకోండి ఏడుస్తాడు, భయపడతాడు ఇక్కడ. మెలకుగా ఉంటే రెండు, ఏడుపు భయం, ఇంకోటి నిద్ర, అంతే ఇక్కడ. వాడు ఎప్పుడైనా కబుర్లు చెప్పాలంటే నిద్రలో వచ్చిన కళల గురించి కబుర్లు ఆడగలడు, ఇంకేం చెప్పలేడు ఇక్కడ వాడికి. దుర్మేధ అనే పేరు గొప్పగా పెట్టారండి ఇక్కడ. భగవత్పాల్ వారు అంటారు కుత్సిత మేధ అన్నారు ఇక్కడ. అంటే వాడికి జ్ఞానం రాది సరికదా, వాడికి తెలిసినటువంటి లేదా వాడికి ఉందనుకుంటున్న జ్ఞానం లాంటి అజ్ఞానాన్నే పట్టుకుని దాన్నే సమర్థించుకుంటూ బతుకుతుంటాడయ్యా అని చెప్పారు ఇక్కడ. అంటే వీళ్ళ స్వరూపాలు ఎలాంటివి అంటే ఎప్పుడు నిద్రమొహాలు, ఏడుపుగొట్టు మొహాలు, భయం మొహాలే ఉంటాయి వీళ్ళకి అని చెప్తున్నాడు. అసలు ఏదైనా ఎవడైనా దేనికోసం చేస్తారండి, ఏ పనైనా సుఖం కోసం, మరొక దానికోసం కాదు, సుఖం కోసం మాత్రమే చేస్తాడు. బాగా ఆలోచించేవాడికి మోక్షమే సుఖం కనుక వాడు దానికోసం ప్రయత్నిస్తాడు, వాడు సుఖం కోసమే. కానీ మోక్షమే సుఖం అని తెలుసుకోవాలంటే దానికో బుద్ధి ఉండాలి, ఆ బుద్ధే సాత్వికి.
ఈ అధ్యాయంలో మాత్రం ప్రారంభం త్యాగం. సాత్విక త్యాగ, రాజస త్యాగ, తామస త్యాగం. కర్మలు మానేసిన వాళ్ళందరూ కూడా గొప్ప త్యాగులు కారయ్యా, వాళ్ళు భ్రష్టులు అవుతారు అని తామస రాజస త్యాగాలు చెప్పారు. సాత్విక త్యాగం ఫలాకాంక్ష విడిచిపెడతాడు, సంఘం విడిచిపెడతాడు అని చెప్పారు. గుర్తుంది? అక్కడి నుంచి మొదలుపెట్టి వరుసగా చెప్పుకొచ్చారు. వీటన్నిటి ప్రయోజనం ఏమిటి? సాత్వికమైన, రాజసమైన, తామసమైన, త్యాగం మొదలుకుని ధృతి వరకు ప్రతివాడు వాటిని పట్టుకుంటూ చేస్తూ ఉన్నది సుఖం రావాలని. సుఖం అనగానే ఎలాగైతే 3 భేదాలతో త్యాగాదులు ఉన్నాయో సుఖం కూడా 3 భేదాలతో ఉంటుంది కనుక ఆ 3 సుఖాల గురించి ఇక్కడ వివరించబోతున్నాడు. సుఖం కూడా ఒకటి కాదండి, 3 భేదాలతో ఉంటుందిట. దీన్ని బట్టి 3 సుఖమే కదా, ఏదో ఒకటి కానీ ఏంటంటే కొన్ని సుఖభ్రాంతులు ఉన్నాయి, కొన్ని తత్కాల సుఖాలు ఉన్నాయి, శాశ్వత సుఖాలు. 3 శబ్దాలు వేసేసాం. శాశ్వత సుఖము, తత్కాల సుఖము, భ్రాంతి సుఖము అని 3 చెప్పుకున్నాం. మీరే ఇప్పుడు ఏది సాత్వికమో ఏది రాజసమో మీరే నిర్ణయించగలరు. అక్కడ స్థూలంగా మనం చెప్పుకున్న విషయం. అందుకే భగవద్గీత స్టడీ చేసేటప్పుడు, అధ్యాయాలు చూసేటప్పుడు కొన్ని శ్లోకములు కలిపి ఒక విషయాన్ని మనకు చెప్తుంటాయి. అది బాగా అవగాహన చేసుకుని తర్వాత శ్లోకాల గుత్తిలోకి మనం ప్రవేశించాలి. ఇప్పటి వరకు ఒక ప్రకరణం పూర్తయింది. త్యాగం నుంచి ధృతి వరకు ఉన్నటువంటి విషయాన్ని చెప్పాడు భగవానుడు. ఆ చెప్తూ మధ్యలో ఈ సాత్విక త్యాగం మొదలైనటువంటివి చేసిన వాడు క్రమంగా ఎటువంటి జ్ఞాననిష్టని పొందుతాడు, వాడు కర్మలాచరించే అధిష్టానం మొదలుకుని దైవం వరకు ఇవన్నీ కూడా అనాత్మ విషయములని, వీటికి వ్యతిరిక్తంగా ఉన్నటువంటి ఆత్మయే నా స్వరూపమని తెలుసుకుంటాడని మధ్యలో జ్ఞాననిష్ఠుడి గురించి తెలియజేసి మళ్ళీ వీటిని కొనసాగించాడు భగవానుడు. ఆ కొనసాగించింది ఇంచుమించు పూర్తి చేసి సుఖాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించే మంగళగౌరీదేవిని, ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని చక్కగా దర్శించవలసినటువంటి శుభగడియ. ఒక దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మనసు నిండా కూడాను ఆ దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి భగవంతుని రూపాన్ని మనసు నిండా తలుచుకుంటూ దానికి సంబంధించినటువంటి నామాన్ని మనసులో స్మరిస్తూ భగవంతుని దర్శనం చేయాలి. మొట్టమొదటిసారిగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని గుడి చుట్టూతా కూడాను 3 ప్రదక్షిణాలు నిర్వహించాలి. ఆ 3 ప్రదక్షిణాలు అయిన తర్వాతనే లోపలికి వెళుతూ శివాలయం అయితే నందీశ్వరుని యొక్క అనుజ్ఞ తీసుకోవాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అంటూ నమస్కారం చేసి, పరమేశ్వర దర్శనార్థం వచ్చాను స్వామి, అనుమతి ఇవ్వు అని చెప్పేసి అలా అనుమతి తీసుకొని మనం లోపలికి వెళ్ళి నందీశ్వరునికి ఎదురుగా నిలబడకుండా పక్కనే నిలబడి పరమేశ్వరుని కనులారా తెరిచి దర్శించాలి. కనులు మూసుకొని మాత్రం దర్శించకూడదు. తరువాత పరమేశ్వరాని యొక్క అభిషేకార్చన కనులారా చూసి శటకోపం ఇచ్చేటప్పుడు తల వంచి నమస్కారం చేస్తూ పరమేశ్వర అనుగ్రహించు అని చెప్పేసి ధ్యానం చేసి బయటికి వచ్చి ఆ అమ్మలగన్న అమ్మ అయినటువంటి పార్వతీదేవిని దర్శనం చేసి తరువాత కనులు మూసుకున్నట్లయితే మనకి ఆ పరమేశ్వరుడు అమ్మవారు కనుల్లో దర్శనమియ్యాలి. ఇలా దర్శించటమే అసలు సిసలైన దర్శనంగా భావిస్తాం. అందుచేతనే దేవాలయాల్ని దర్శించేటువంటి విధి విధానం ప్రతి ఒక్కరూ కూడాను పాటించినట్లయితే మన మనసంతా కూడాను ఆ సాంబానంద ప్రదాయకుడే ఉంటాడు. ఆ సాంబానంద ప్రదాయకుడి యొక్క అనుగ్రహం వల్లనే మనం శివపార్వతుల దర్శనం చేసుకున్న వాళ్ళమవుతాం అనేటువంటి విషయం ఇక్కడ గ్రహిస్తూ మంగళకరమైనటువంటి ప్రభావంతో మన జీవితం గడవడానికి మనం తప్పనిసరిగా దైవ దర్శనం చేసుకుని తీరవలసినదే కదా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్చం సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృదయం. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. నేటి తిథి త్రయోదశి రాత్రి 10:02 వరకు. నక్షత్రం భరణి రాత్రి 10:35 వరకు. వర్జ్యం పగలు 9:05 నుండి 10:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు. తిరిగి రాత్రి 11:08 నుండి 11:52 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:05 నుండి 7:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రద కాలం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం బహుళ త్రయోదశి. ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున శివుణ్ణి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి ధ్యానాన్ని కానీ చేసుకుంటూ ఉంటే నిరాడంబరుడైనటువంటి శంకరుడు సంపూర్ణమైనటువంటి సంపదలకన్నిటికీ కూడా అధినేత అయినటువంటి వాడు ఇటు ధనాన్ని అలాగే ఇతరమైనటువంటి సంపదలని ఇస్తాడు. దాంతోపాటు అంత ధనం ఉంది, అన్ని విధాలైన సౌకర్యాలు నాకున్నాయి అనేటటువంటి కారణంగా రావలసిన అహంకారాన్ని ఏమాత్రము లేకుండా నిరాడంబర విధానాన్ని, సామాన్యంగా ఉండేటటువంటి ధనాన్ని ఇస్తాడు. నేటి ఆణిముత్యాలు. పరిస్థితులు భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడతాయి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు అని భగవానుణ్ణి విష్ణువుని వర్ణించినంత సౌందర్యంతో ఆయన నాకు వాళ్ళు ఎక్కినటువంటి ఆ 8 తెల్లటి ఆబోతుల రథం మీద కనబడ్డారు. నేను తెల్లబోయాను. సీతమ్మ పట్టాభిషేకాన్ని పొందడానికి రామలక్ష్మణులతో కలిసి ఆకాశ మార్గంలో అయోధ్యకి వెళ్ళిపోయింది. ఇక్కడ విభీషణుడు ఒక్కడు మాత్రం 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆయన ఒక గొప్ప రథాన్ని ఎక్కి ఆకాశంలో నిలబడి ఉన్నాడు. 4 మంత్రులు సేవిస్తున్నారు. రావణుడు ఈయన మాత్రం పిబస్తైలం హసనృత్యన్ భ్రాంతచిత్త కులీంద్రియ నూనె తాగుతున్నాడు. ఏదో తాండవం చేస్తున్నాడు, ఎగిరిగిరి గంతులేస్తున్నాడు. ఎవరో ఒక స్త్రీ వచ్చింది, నల్లటి బట్ట కట్టుకున్నాడు. ఆ బట్ట విప్పి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. నూనె తాగుతూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. వెర్రినవ్వు నవ్వి
ఓ గాడిదనెక్కి దక్షిణ దిక్కుగా వెడుతున్నాడు. ఎక్కడో ముండిత శిరస్కురాలు జుత్తు లేనటువంటి బోడుగుండుతో ఉన్న ఒక స్త్రీ వచ్చి ఎర్ర బట్ట కట్టుకున్నది, వికటాట్టహాసం చేస్తూ మెడకి పాశం వేసి దక్షిణ దిక్కుగా రావణుణ్ణి ఈడ్చుకెళ్ళిపోతోంది. మొసలి మీద కూర్చుని ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు, ఒంటె మీద కూర్చుని కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, ఆ లంకాపట్టణానికి వచ్చింది. దానికి అలుపు తెలియదు, దాని వేగం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ వచ్చినటువంటి మహాకపి ఆ వానరం ఈ లంకనంతటినీ కూడా అగ్నితో సంస్కారం చేసేసింది. ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే. పెటిల్లున వజ్రాలు వైఢూర్యాలు పేలిపోతున్నాయి, స్తంభాలు బంగారంతో చేయబడినవి కరిగిపోయి కారిపోతున్నాయి. లంకలో ఉన్న వాళ్ళందరూ మరణించారు, వికృతమైనటువంటి తాండవం చేస్తున్నారు. లంక బురుజులు కోట అన్నీ పతనమైపోయి సముద్రంలో కలిసిపోయాయి. విభీషణుడు ఒక్కడే 4 మంత్రులతో మిగిలాడు. భయంకరమైన కల చూశాను. కొద్ది రోజులలోనే ఈ సీతమ్మకి శుభమున్నది, నన్ను నమ్మండి, ఈమె పట్టాభిషేకాన్ని పొందుతుంది. తెల్లవారుజామునొచ్చినటువంటి కలలో ఏ స్త్రీ సూర్యచంద్రుల్ని ముట్టుకుందో ఆమె తప్పకుండా పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈమె తప్పకుండా తొందరలో భర్తని పొందుతుంది అనడానికి సాక్ష్యం అదిగో ఆ తల్లి యొక్క ఎడమ భుజం పొంగి అదురుతోంది, ఎడమ కన్ను అదురుతోంది. ఇవన్నీ చాలవన్నట్లు పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునశ్చోత్తమ సంత్వమాది సుస్వాగతాం వాచ ముదీరయాన పునశ్చోదయతివ హృష్ట. అదిగో చెట్టు మీద పక్షి కూస్తోంది. ఆ పక్షి అలా కూస్తోంది అంటే తొందరలో ఆ చెట్టు కింద ఉన్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆ వంజులకము అంటారు. పూర్వం శకున శాస్త్రం, ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క పిట్ట కూసింది అంటే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఏ స్త్రీ భర్తృవియోగంతో భర్త పక్కన లేడని తిరిగి రావాలని బాధపడుతూ కూర్చునుందో ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కూత కూస్తే తొందరలో ఆమె భర్తృ సమాగమాన్ని పొందుతుందని గుర్తు. అదిగో చెట్టు మీద పక్షి కూర్చుంది. పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట, మంచి సంతోషంగా ఉంది. పునశ్చోత్తమ సంత్వమాది, అదిగో పక్షి కూత వినండి. తొందరలో నీ భర్త నీ దగ్గరికి వస్తాడు అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఆమెకి ఊరట కలిగేటట్టుగా పక్షి కూత కూస్తోంది. కాబట్టి నన్ను నమ్మండి, సీతమ్మ మహాపతివ్రత. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేస్తే చాలు. సాష్టాంగం కూడా చెయ్యక్కర్లా, అభివాదం చేయక్కర్లా, ప్రవద చెప్పక్కర్లా. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వర్ణదండం పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి నమస్కరించినంత మాత్రం చేత మనని నమ్ముకున్న వెనకవారిని కూడా కాపాడగలిగినటువంటి తల్లి రామచంద్రమూర్తికి చెప్పి రక్షిస్తుంది. కరుణామూర్తి, నా మాట నమ్మండి, మీ ఉద్రేకాన్ని ఆపుకోండి, ఆమె జోలికి వెళ్ళకండి, ఆమెని చంపుతాం తింటాం ఇటువంటి మాటలు అనకండి, నేల మీద పడి నమస్కరించండి ఆ తల్లికని చెప్పింది. రాక్షసులందరూ ఉపశాంతి పొందారు. ఆ తల్లి శిశుపావృక్షం యొక్క మూలం దగ్గరికి వచ్చింది. త్రిజట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతం చేత సీతమ్మకి తొందరలో శుభం జరగబోతోంది అనేటటువంటి మంచి మాట విని స్వామి హనుమ సంతోషంగా ఉన్నారు. సీతమ్మ ఊరట పొందింది, మనం కూడా చాలా ఊరట పొంది ఉన్నాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, పూర్వం బ్రహ్మచారి బుద్ధిమంతుడు జితేంద్రుడు అయినటువంటి ఒక ముని ఉండేవాడు. అతని పేరు దధీచుడు. ఆయన మహాతపస్వి. ఆ దధీచి అంటే ఇంద్రుడికి భయం. ఎన్ని మాయలు చేసినా, ఎన్ని ఉపాయాలు చేసినా ఆ దధీచి మహర్షిపై పనిచేయవు. ఆయనను మోసగించడం సాధ్యం కాదు. ఇంద్రుడు మాత్రం ప్రయత్నం వదల్లేదు. ఒకనాడు ఆయనను మోసగించడానికి ఒక దివ్య అప్సరసను పంపించాడు. ఆమె పేరు అలంబుష. అప్పుడు దధీచి మహర్షి సరస్వతీ నదీ తీరంలో దేవతలకు తర్పణాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో అలంబుష దధీచి వద్దకు వచ్చింది. ఆ అప్సరసను చూడగానే ఆ మునికి తేజస్సు పతనమై నదిలో పడింది. నది ఆ తేజస్సును గ్రహించింది. ఒక పుత్రుణ్ణి కోరుకొని
ఆనందంగా దాన్ని తన కడుపులో పెట్టుకొని గర్భం ధరించింది. ప్రసవ కాలం కాగానే ఆ నదీమ తల్లి ఒక కుమారుణ్ణి ప్రసవించింది. పిల్లవాడిని తీసుకొని ముని వద్దకు వెళ్ళింది. అప్పుడు దదీచి మహర్షుల సభలో ఉన్నాడు. ఆ మహర్షిని చూసి నదీమ తల్లి కుమారుణ్ణి ఆయనకిస్తూ ఇలా అంది, ఓ బ్రహ్మర్షి, ఇతడు నీ పుత్రుడే. నేను నీ పట్ల గల భక్తిభావంతో గర్భం ధరించాను. నువ్వు గతంలో అప్సరసు అయిన అలంబుషును చూసి మోహితుడవయ్యావు. అప్పుడు పతనమైన నీ రేతస్సును నేను కడుపులో ధరించాను. నీ రేతస్సు నాశనమైపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఇలా చేశాను. ఈ కుమారుడికి ఏ దోషమూ లేదు, ఇతన్ని స్వీకరించు అనింది. ఆ మాటలు విని దదీచి ఆ బాలుని స్వీకరించాడు. తన కుమారుణ్ణి చూసి ఎంతో సంతోషించాడు. ప్రేమతో తన కుమారుడి శిరస్సుపై ముద్దు పెట్టుకున్నాడు. అతన్ని కౌగిలించుకున్నాడు. ఎంతో ఆనందంతో మహోపకారం చేసినందుకు నదీమ తల్లి అయినటువంటి సరస్వతికి ఇలా వరమిచ్చాడు, ఓ శుభగా, నీ నీటిలో తర్పణాలు ఇవ్వగానే విశ్వేదేవులు, గంధర్వులు, అప్సరోగణాలు తృప్తి పొందుతారు. ఇది నేను నీకు ఇస్తున్న వరం అని మెచ్చుకున్నారు. తర్వాత ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ నదిని స్తుతించాడు. ఓ మహాభాగా, పూర్వం బ్రహ్మ సరస్సు నుండి నువ్వు పుట్టావు. ఆ నదీమ తల్లి నియమాలను పాటించే మునులు నీ గురించి తెలుసుకుంటారు. నువ్వు నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటావు. నీ పుత్రుడు సారస్వతుడు అనే నీ పేరుతోనే ప్రసిద్ధికెక్కుతాడు. మహాతపస్వి అవుతాడు. 12 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు విప్రుల చేత వేదాధ్యయనం చేయిస్తాడు. ఓ మహాభాగా, సరస్వతి నా అనుగ్రహం వల్ల నువ్వు పవిత్ర నదులు అన్నిటికన్నా పుణ్యాత్మం అవుతావు అని మళ్ళీ వరమిచ్చాడు. సరస్వతీ నది మహర్షి చేత ఆ విధంగా స్తుతించబడి వరాన్ని పొంది తర్వాత కుమారుణ్ణి తీసుకొని ఆనందంగా వెళ్ళిపోయింది. ఆ సమయంలో దేవదానవుల్లో శత్రుత్వం అధికమైపోయింది కూడా. అందరూ యుద్ధానికి సిద్ధమైపోయారు. అయితే దేవతలందరిలోనూ ఇంద్రుడు ఒక్కడికే మంచి ఆయుధం లేదు. అందుచేత మంచి ఆయుధం పట్టుకొని యుద్ధానికి దిగుదామని ఇంద్రుడు ఆయుధం కోసం వెతికాడు. 3 లోకాలను వెతికాడు. తనకు తగిన ఆయుధం మాత్రం ఇంద్రుడికి లభించలేదు. ఇంద్రుడికి కొన్ని చోట్ల వంగిపోయిన కత్తి, పటుక్కుమనికి విరిగిపోయే బాణాలు వంటి ఆయుధాలే దొరికాయి. అవి ఆయనకు తగిన ఆయుధాలు కావు. ఇలా మంచి ఆయుధం కోసం ఇంద్రుడెంతో వెతికినా తనకు నచ్చింది గొప్ప శక్తి గల ఆయుధం దొరకలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఇంద్రుడు కొద్దిసేపు ఆలోచించాడు. ఆయనకు ఒక ఉపాయం వచ్చింది. వెంటనే దేవతలతో అంతా ఇట్లా అన్నాడు, దేవతలారా, నాకు సరి అయినటువంటి ఒక సమర్థం గల ఆయుధం కావాలా. దదీచి మహర్షి దగ్గర లభిస్తుంది అది. ఆయన ఎముకలు ఉంటే తప్ప ఈ రాక్షసులు నేను వధించలేను. కనుక ఆ ఋషిశ్రేష్ఠుడు వద్దకు వెళ్ళండి. ఓ దదీచి మహర్షి, మీ ఎముకలను మాకు ఇవ్వండి, దేవకార్యం కోసం అవి ఉపయోగపడతాయి అని యాచించండి. ఆయన ఇస్తాడు. అప్పుడు నేను వాటితో శత్రు సంహారం చేస్తానన్నాడు. దేవతలు ఇంద్రుడి ఆజ్ఞను పాటించారు. దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు. మా మహర్షి ఎందుకు, ఏమిటి, ఎలా, రేపు రండి చూద్దాం, ఈరోజు వర్జ్యం ఉంది కనుక బాగాలేదు, తర్వాత రండి, 1 నెల ఆగి రండి, ముహూర్తం కుదరలేదు, మళ్ళీ చూద్దాంలే అని అనలేదు. ప్రాణత్యాగం కురుశ్రేష్ఠ చకారైవ విచారయన్ సలోక నక్షయాన్ ప్రాప్త దేవప్రియ కరస్తదా. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిర్విచారంగా సంతోషంగా ప్రాణత్యాగం చేశాడు.
అది దేవతలకు ఎంతో సంతోషాన్ని కూడా కలిగించింది. అందుకు దధీచి మహర్షి అక్షయ లోకాలను పొందాడు. దధీచి మహర్షి అనగానే సామాన్యులకు ప్రతిసారి సందేహం వస్తుంది. ఇంద్రుడు అనగానే ఆయన ఎముకలు ఇవ్వటమేమిటి, ఇంద్రుడేమిటి, అడగగానే ఇచ్చేశాడే, ఇంద్రుడు ఋషిని చంపి ఎముకలను పొందటమేమిటి అని సందేహం వస్తూ ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఇంద్రుడిని దోషి చేసి మాట్లాడుతూ ఉంటారు. అది ఖచ్చితంగా తప్పది. అప్పుడు జరుగుతున్నది దేవకార్యం. రాక్షసులు దండెత్తి వచ్చారు. వారందరూ లోకకంటకులు. వారి పీడను లోకవాసులు భరించలేకపోతున్నారు. వారిని వధించటానికి దేవతలు పూనుకున్నారు. అందుకు దధీచి మహర్షి అతి గొప్ప సహాయం చేశాడు. ఆయన ఎన్నో ఏండ్ల నుంచి గొప్ప తపస్సు చేశాడు. దాంతో ఆయన ఎముకలన్నీ వజ్రమయం అయిపోయాయి. తన శరీరం వల్ల లోకానికి మేలు జరుగుతుంది, దేవతలకు ఆయుధంగా మారుతుంది, 10 మంది చల్లగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి అనే ఉద్దేశంతో మహర్షి ఇష్టపూర్వకంగా దేహత్యాగం చేశాడు. అందుకే అక్షయ లోకాలను పొందాడు. అటువంటి మహర్షిని ఇంద్రుడు విడిచిపెట్టలేదు. ఎల్లప్పుడూ వజ్రాయుధాన్ని తన వద్దనే ఉంచుకున్నాడు. ఇలా ప్రతి ఒక్క ఘటనలోనూ రహస్యం ఉంటుంది కదా, కానీ దాన్ని సామాన్యులు మనం తెలుసుకోవటం కష్టమవుతుంది. అందుకని ఈ కథ అంతా పిల్లలకు కూడా మనం చెప్పాలి. లోకాన్ని మేలు చేయటం కోసం ఎంత గొప్ప ఫలం వస్తుందో తెలియజెప్పాలి. దానివల్ల త్యాగగుణం పెరుగుతుంది పిల్లలకి. త్యాగగుణం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. దధీచి మహర్షి దేహత్యాగం చేసి తన ఎముకలను ఇచ్చేశాడు. ఇంద్రుడెంతో సంతోషించి ఆ ఎముకలతో అనేక దివ్యాయుధాలను చేయించాడు. వాటితో గద, వజ్రం, పెద్ద చక్రాలు, ఎన్నో కర్రలు చేయించాడు. భృగు మహర్షి తన తపస్సుతో ఆ దధీచిని విశాల శరీరుడిగా, తేజశ్శాలిగా సృష్టించాడు. లోకంలోని సారమంతా దధీచి మహర్షి పుట్టుకలోనే ఉంది. దధీచి కొండంత ఎత్తైనవాడు, బరువు ఉన్నవాడు. ఆయన తన శక్తితో లోకవిఖ్యాతుడయ్యాడు. ఇంద్రుడే ఆయన తేజస్సును చూసి ఎప్పుడూ కలత చెందేవాడు. అంత అద్భుతంగా దధీచి ఉండేవాడు. ఆ దధీచి తేజస్సు నుండి పుట్టినటువంటి ఆ వజ్రాన్ని పట్టుకొని ఇంద్రుడు దానవులను ఎదిరించాడు. 100 మంది దైత్య దానవులను వధించాడు. ఆ యుద్ధంలో దేవతలు గెలిచారు. తర్వాత ఒకసారి 12 సంవత్సరాలు భయంకరమైన క్షామం ఏర్పడింది. మళ్ళీ ఆ 12 సంవత్సరాలు అంటే ఋతద్రేత ద్వాపర యుగాల్లో కూడా క్షామము ఏర్పడుతూనే వస్తుంది. ఎందుకని మనం ఇప్పుడు కలియుగంలో అనుకోకూడదు అట్లా కరువు వచ్చింది అని. ఇప్పుడే ఎంతో నయం అని చెప్పుకోవచ్చు. కలియుగంలో అక్కడ తపస్సు చేస్తున్నారు. ఆ 12 సంవత్సరాలు మహర్షులు ఆకలితో ఎంతో బాధపడ్డారు. బ్రతుకు కోసం అన్ని దిక్కులను వలస వెళ్ళారు. వారు అలా ఉన్న చోట నుండి వలస వెళ్ళిపోవటం చూసి సరస్వతీ నదీ తీరాన్ని నివసిస్తున్నటువంటి సారస్వత ముని కూడా వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నది ఇలా అన్నది, ఓ కుమారా, ఇక్కడి నుంచి వెళ్ళకు, నేను నీకు ఎప్పుడూ మంచి ఆహారాన్ని ఇస్తాను, ఇక్కడే ఉండు, నా మాట నమ్మంది. సారస్వత ముని తల్లి మాటలు జవదాటలేదు. అక్కడే ఉండి నిత్యకర్మలు చేస్తున్నాడు. పితరులను, దేవతలను సంతృప్తిపరిచాడు. నిత్యము ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణాలను, వేదాలను నిలుపుకున్నాడు. ఆ సమయంలో అనావృష్టి మరింతగా విజృంభించింది కూడా. అప్పుడు మహర్షులు ఇప్పుడు ఎలా వేద పారాయణం చేయాలి, ఈ సమయంలో వేదం చదవటం మనకు సాధ్యమవుతుందా అనుకుంటూ ఉన్నారు. వారిని ఆకలి బాగా పీడించింది. వారు వేదం మాట వదిలేసి కడుపు నింపుకోవటం కోసం అటు ఇటు పరిగెత్తారు. దాంతో వారిలో వేదం అదృశ్యమైపోయింది.
ఒక్కరు కూడా వేదాన్ని గుర్తు చేసుకోలేకపోయారు. ఆ తర్వాత మహర్షుల్లో ఒక మహర్షి అదృష్టవశాత్తు సారస్వతుడి దగ్గరకు వచ్చాడు. సారస్వతుడు వ్రతదీక్షగా వేదపారాయణ చేస్తున్నాడు. ఆ ఋషి వెంటనే వెనక్కి వెళ్ళాడు. తోటి మునుల వద్దకు వెళ్ళి దేవతల్లాగా ఆ వనంలో వేదాన్ని చదువుతున్నటువంటి సారస్వతుడి గురించి చెప్పాడు. వారందరికీ వేదపారాయణం చేయాలని ఆశ కలిగింది. వెంటనే అందరూ అక్కడికి వచ్చారు. అయ్యా, పరిస్థితులు బాగాలేవు, అందుచేత మాకు వేదం గుర్తుకు రావటం లేదు, కనుక మాకు కూడా వేదాన్ని చెప్పండి అని కోరారు. అప్పుడు సారస్వతుడు, ఓ మహర్షులారా, అలాగే నేను మీ కోరిక తీరుస్తాను, మీకు వేదాన్ని నేర్పుతాను, అయితే మీరు నాకు యథావిధిగా శిష్యులైపోయింది అన్నాడు. అప్పుడు మునులందరూ ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. కొంతసేపటి తర్వాత ఇలా అన్నారు, ఓ కుమారా, మేమేమో పెద్దవారం, నువ్వు చిన్నవాడివి, బాలుడివి, చిన్నవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు నేర్చుకోవటం ఏమిటి, నీకు శిష్యులు కావటం ఎలా అన్నారు. అప్పుడు సారస్వతుడు వారితో ఇలా అన్నాడు, ఓ మహర్షులారా, నా ధర్మం నశించకూడదు, అందుకే మీరు శిష్యులు కావాలి అంటున్నాను. యోగ్య ధర్మేణ వై బ్రూయాద్ గృహ్ణీయాద్ యోప్యధర్మతః గృహ్ణీయాద్ యోప్యధర్మతః హీయేతాం తావుభౌ క్షిప్రం హీయేతాం తావుభౌ క్షిప్రం స్యాతాం వా వైరిణావుభౌ స్యాతాం వా వైరిణావుభౌ. అధర్మంగా వేదాన్ని చెప్పినా వేదాన్ని గ్రహించినా ఇద్దరు కూడా నశిస్తారు, లేదా వెంటనే శత్రువులు అవుతారు. నహాయ నైర్న ఫలితైః నహాయ నైర్న ఫలితైః న విత్తేన న బంధుభిః న విత్తేన న బంధుభిః ఋషయశ్చక్రిరే ధర్మం యోను చానక సనో మహాన్. వయసుతో కానీ, వెంట్రుకలు నెరవటంతో కానీ, ధనంతో కానీ, బంధుగణంతో కానీ ఎవరూ పెద్దవారు కాలేరు. ఋషులు చెప్పిన ధర్మ ప్రకారం వేదాన్ని అధ్యయనం చేసేవాడే అందరిలోనూ గొప్పవాడు అన్నాడు. ఆ మాటలు విని పెద్దవారైన ఆ మునులందరూ సారస్వతుడికి శిష్యులయ్యారు. అతడి నుండి వేదాలను పొందారు, ధర్మాన్ని ఆచరించారు. వారు 60,000 మంది మునులు వేదాధ్యయనం కోసం సారస్వతుడికి శిష్యులయ్యారు. సారస్వతుడు బాలుడే అయినా జ్ఞానంలో పెద్దవాడు కనుక అతడు చెప్పినట్లుగా విన్నారు. అతని కోసం పిడికెడు దర్భలను కూడా తెచ్చేవారు. ఇది విద్య నేర్చుకునే వారి పద్ధతి. ఇవన్నీ చేస్తేనే శిష్యరికం బాగుంటుంది. విద్య కూడా నేర్చుకున్నారు. అప్పుడు బలరాముడు ఆ సరస్వతీ తీర్థంలో దానం చేసి ఎంతో ఆనందించాడు. తర్వాత క్రమంగా తీర్థాలను సేవిస్తూ వృద్ధ కన్యలు నివసిస్తున్నటువంటి మహాతీర్థం వైపుకు వెళ్ళాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 52వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ స్వామి, పూర్వం కుమారి ఎలా తపస్సు చేసింది? దేనికోసం తపస్సు చేసింది? ఆమె ఏ నియమాలను ఆచరించింది? నువ్వు దుష్కరమైనది ఉత్తమమైనది అయినటువంటి ఆ తపో విషయం గురించి చెప్పావు. దాన్ని నేను విన్నాను. ఇప్పుడు ఆమె కథను పూర్తిగా చెప్పు. ఆమె ఎందుకు తపస్సు చేసింది అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, రాజా, మహాశక్తిశాలి కీర్తిమంతుడైన కుణిగర్గుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన గొప్ప తపస్సు చేసి ఒక కుమార్తెను కన్నాడు. ఆమెను చూసి ఎంతో ఆనందించాడు. పెళ్ళిడు వచ్చాక ఆమెకు పెళ్లి చేయాలని చూశాడు. అందుకు ఆమె ఇష్టపడలేదు. అందుచేత ఆమె తగిన భర్తను ఎన్నుకోలేకపోయింది. కొంతకాలానికి ఆమె తండ్రి దేహం చాలించి
స్వర్గానికి వెళ్ళాడు. ఆ సుందరి ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకొని గొప్ప తపస్సు చేసింది. ఉపవాసాలతో పితరులను దేవతలను పూజించింది. నిందకు దూరమై నివసిస్తూ ఉంది. చాలా కాలం గడిచింది. తపస్సు చేస్తూ తన శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ ఏకాంత వనంలో పితృదేవతలను దేవతలను అర్చిస్తూ కాలాన్ని గడిపింది. తనను తాను ధన్యురాలుగా భావించుకుంది. వృద్ధురాలైంది. వార్ధక్యంలోకి అడుగుపెట్టింది. అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. ముసలిదైపోయింది. ఆ సమయంలో ఇక నేను పరలోకానికి వెళ్ళాలని ఆలోచించి శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకుంది. ఆ స్థితిలో ఉన్న ఆమెను ఒకనాడు నారద మహర్షి చూసి ఇలా అన్నాడు, ఓ పుణ్యాత్మురాలా, నీకు వివాహ సంస్కారం పెళ్ళి కాలేదు, నువ్వు కన్యవు కనుక నీకేలా పుణ్యలోకాలు లభిస్తాయి? కన్యకు లభించవు. ఈ వృద్ధ కన్య పరమ తపస్సు చేసిందే కానీ ప్రయోజనం ఏమీ లేదు. ఈమె పుణ్యలోకాలకు గెలవలేకపోయింది అని నీ గురించి దేవతలు దేవలోకంలో అనుకుంటూ ఉంటే నేను విన్నానన్నాడు. ఆమె ఆ మాట విని ఋషులందరూ వింటూ ఉండగా ఇలా అంది, ఓ మహర్షి, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న వాడికి నా తపఫలంలో సగం ఇస్తాను అంది. ఆ వృద్ధురాలు అసలు అడుగు తీసి అడుగు వేయలేదు. ఇప్పుడు చేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా. ఆ మాట వినగానే గాలవ కుమారుడు సంతోషంగా ముందుకొచ్చాడు. అతడి పేరు శృంగవంతుడు. ఆ ముని ఆమెతో, ఓ కన్యామణి, నీ ఒప్పందం నాకు నచ్చింది అనేది. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాను. అలాగే నాయన అనింది. అంటే అంత ముసలిదైపోయింది. అయితే నాకు ఒక నియమం ఉంది, దానికి నువ్వు ఒప్పుకోవాలి. ఏమన్నావు? వండి పెట్టమంటావా? చెప్తాను విను. ఇప్పుడే నేను నిన్ను పెళ్ళాడుతా. అదేమిటంటే పెళ్ళైన తర్వాత ఒక రాత్రి నువ్వు నాతో ఆనందంగా నవ్వుతూ గడపాలి అన్నాడు. ఆమె అలాగే ఆయన అంగీకరించింది కూడా. శృంగవంతుడిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంది. గాలవ సూతుడు కూడా సంతోషంగా ఆమె మెడలో తాళి కట్టాడు. ఆమె ఆ రాత్రిపూట అందమైన యువతిగా మారింది. అంటే అంత తపస్వికి ఉంది కదా మీకు. శృంగవంతుడి కోరిక ప్రకారమే అతడితో కలిసి నవ్వుతూ గడిపింది. తపస్సంతా దారబోసి తెల్లవారిన తర్వాత అతడిలో ఇలా అంది అతడితో, ఓ మునీంద్ర, నీ మాట చెల్లించాను, నీకు శుభమగుగాక అని వెళుతూ మళ్ళీ ఇలా అంది, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.